ఇక్కడికి కూర్చొచ్చిన మీ అందరికీ ప్రభుత్వ నా వందనాలు. నా పేరు ఏకనాథ్. నేను చెప్పబోయే పాఠం పేరు అంకెలాభ్యాసం. 1 దేవుడు ఒక్కడే, 2 నిబంధనలు, 2 3 యేసుక్రీస్తు చనిపోయి 3వ దినము తిరిగి లేచెను, 4 సువార్త గ్రంథాలు, 4 5 బుద్ధిగల కన్యకలు 5, 6 దేవుడు 6 దినాల సృష్టిని చేసెను, 7 దేవుడు 7వ దినము శాంతి తీసుకొనెను, 8 నోవాహు జలప్రళయంలో 8 మంది రక్షింపబడిరి, 9 ఆత్మఫలాలు, 9 10 ఆజ్ఞలు. ఇక్కడికి కూర్చొచ్చిన మీ అందరికీ ప్రభుత్వ నా వందనాలు. నా పేరు ఏకనాథ్. నేను చెప్పబోయే పాఠం పేరు నిబంధన మందసం. మందసాన్ని తుమ్మకర్రతో తయారు చేస్తారు. మందసం లోపల పైన బంగారపు రేకులతో పొడిగించబడినది. మందసం లోపల 2 రాతి పలకలు, అహరోను చిదిరించిన కర్ర, మన్నాగల బంగారు పాత్ర, 2 కెరూబులు ఉన్నాయి. దానిని ఎవరు ముట్టకూడదు. లేవీయులలోని యాజకులు మాత్రమే దానిని మోయాలి. ఇక్కడికి కూర్చొచ్చిన మీ అందరికీ ప్రభుత్వ నా వందనాలు. నా పేరు ఏకనాథ్. నేను చెప్పబోయే పాఠం పేరు శాస్త్రమెరుగని సత్యాలు. శాస్త్రానికి కాలము, శక్తి, పదార్థము, అంతరిక్షము, పని ఈ 5 గురించి శాస్త్రానికి తెలియదు. అందుకే దేవుడు ఈ 5 నుంచి బైబిల్ని ప్రారంభించాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించెను. ఆదియందు అనగా కాలము, దేవుడు అనగా శక్తి, భూమి అనగా పదార్థము, ఆకాశము అనగా అంతరిక్షము, సృజించెను అనగా పని. ఇక్కడికి కూర్చొచ్చిన మీ అందరికీ ప్రభుత్వ నా వందనాలు. నా పేరు ఏకనాథ్. నేను చెప్పబోయే పాఠం పేరు 6 దినాల సృష్టి. 1వ దినమున వెలుగు, 2వ దినమున ఆకాశం, 3వ దినమున ఆరిన నేల, మొక్కల, వృక్షాలు, 4వ దినమున సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, 5వ దినమున చేపలు, పక్షులు, 6వ దినమున జంతువులు, నరుడు. ఇక్కడికి కూర్చొచ్చిన మీ అందరికీ ప్రభుత్వ నా వందనాలు. నా పేరు ఏకనాథ్. నేను చెప్పబోయే పాఠం పేరు మార్గములు. కయ్యోను తన తమ్ముడైన ఏబేలును చంపాడు. అందుకే కయ్యోను నడిచిన మార్గంలో నడవకూడదు. బిలాము డబ్బును ఆశపడి కుష్ఠరోగాన్ని పొందుకున్నాడు. అందుకే బిలాము నడిచిన మార్గంలో నడవకూడదు. యేసుక్రీస్తు ఎన్నో సేవలు చేశాడు. చనిపోయిన వారిని తిరిగి లేపాడు. కుష్ఠరోగులను బాగు చేశాడు. అన్నిటికంటే ముఖ్యంగా తన ప్రాణాన్నే ఇచ్చాడు. ఇక్కడికి కూర్చొచ్చిన మీ అందరికీ ప్రభుత్వ నా వందనాలు. నా పేరు ఏకనాథ్. నేను చెప్పబోయే పాఠం పేరు ఆ నుంచి హం దాకా ఆల్ఫాబెట్స్. ఆ అంటే అబ్రాహాము విశ్వాసులకు తండ్రి. ఆ అంటే ఆదాము మొదటి మనిషి. ఈ అంటే ఇజ్రాయేలీలు దేవుని ప్రజలు. ఈ అంటే ఈతామారు దేవుని యాజకుడు. ఊ అంటే ఊజియా యూదారాజు. ఊ అంటే ఊరియా నమ్మకమైన సైన్యాధిపతి. రు అంటే ఋతువు, ఋతువులను రప్పించువాడు దేవుడు. ఏ అంటే యోనోషు ప్రార్థన ఆరంభం. ఏ అంటే ఏలియా రోషము గల ప్రవక్త. అంటే ఐగుప్తు ఇజ్రాయేలీలు బానిసగా ఉన్న దేశం. ఒత్నీయేలు మొదటి న్యాయాధిపతి. ఓబద్యా బాల్యం నుండి నమ్మకము గల భక్తుడు. ఔగుస్తు ఇతని కాలంలో ప్రజాసంఖ్య లెక్కింపబడును. అంతం వరకు సహించువాడు రక్షింపబడును. ఆహా దేవుని బుద్ధి జ్ఞానములు బాహుళ్యము ఎంతో గొప్పవి.